ఇప్పుడే దురంధర్ మూవీ చూసి వచ్చా. సినిమా అంటే సినిమా కాదు మావా, బాంబు, ఆటం బాంబు, అరిచి అరిచి గొంతుపోయింది. సి ఐ రియల్లీ డోంట్ కేర్ వెదర్ ఇట్స్ ఎ ప్రాపగండా మూవీ ఆర్ సంథింగ్ ఎల్స్. ఫర్ మీ ఇట్స్ ఎ మూవీ. అది సినిమా, దాన్ని నేను సినిమాలో చూసా. నాకేమనిపించింది ఏంటన్నా చెప్తా. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్ విస్. మీలో ఎవరైనా సినిమా చూస్తుంటే మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఇది సినిమా మీద నా రివ్యూ కాదు, సినిమా మీద నా ఒపీనియన్ మాత్రమే. థియేటర్లో కూర్చొని సినిమా చూసినప్పుడు యాజ్ ఆడియన్స్గా నాకేమనిపించింది ఆ ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటా. సో మీ ఒపీనియన్ కూడా మీరు షేర్ చేసుకోండి. నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా నచ్చితే. సరే, సినిమా గురించి మాట్లాడుకుందాం. 4 గంటల సినిమా. 4 గంటల సినిమా అంటే జనరల్గా నా ఎక్స్పెక్టేషన్ ఏముందంటే ఎక్కడో చోట బోర్ కొట్టిద్ది. ఎక్కడో చోట బోర్ కొట్టిద్ది, కొట్టాలి. ఎందుకంటే కొన్ని సీన్స్, కొన్ని ఎలివేషన్స్, ఆ బిల్డప్ కోసం ఇంకొన్ని ఎక్స్ట్రా సీన్స్ రాసుకోవాల్సి వస్తుంది. అంటే ఆ బిల్డ్ చేయడం కోసం కొన్ని సీన్స్ రాసుకోవాల్సి వస్తాయి. అవి మనకి ల్యాగ్గా అనిపిస్తాయి. కానీ ఈ సినిమాలో నాకు ఎక్కడ కూడా ఆ బోరింగ్ అన్న ఫీల్ రాలా. 4 గంటలు కూడా అంటే మనకి కాలు నొప్పి, తొడల నొప్పి వచ్చి సీట్లోంచి అటు ఇటు కదలడమే తప్పితే అదర్వైజ్ మనం స్క్రీన్ మించి కళ్ళు తిప్పాం. అలాంటి సినిమా తీశారు. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ నెక్స్ట్ లెవెల్. ఆదిత్యదార్ గారు వన్స్ ఇన్ లైఫ్ టైం మూవీ అంటారు కదా, ఏం సినిమా తీశారండి. సూపర్ సినిమా తీశారు. 4 గంటలు ఆ స్క్రీన్ ప్లే అలా మనల్ని కట్టిపడేస్తుంది. ఈ సినిమాలో మీరు ఏ ఎలిమెంట్ అయినా తీసుకోండి, యాక్షన్, డ్రామా, ఎమోషన్స్, థ్రిల్, ట్విస్ట్లు, సస్పెన్స్, అసలు ఏదైనా తీసుకోండి, ప్రతిదీ నెక్స్ట్ లెవెల్. అంతే. ఆ బీజిఎం కానీ, సినిమాటోగ్రఫీ కానీ, అసలు వాళ్ళ అంటే ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అసలు దేన్ని వంకబెట్టడానికి లేదు. ముఖ్యంగా క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఆదిత్యదార్ గారు బాగా రాసుకున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్లో అక్కడ రణవీర్ హీరో చేస్తున్నప్పుడు, ఇక్కడ ఇండియాలో సమకాలీన పరిస్థితి, ఆ టైంలో ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని లింకప్ చేస్తూ రాసుకున్న సీన్స్ కానీ, ఆ స్టోరీ బిల్డప్ కానీ నెక్స్ట్ లెవెల్ అంతే. సో దీనివల్ల, ఎందుకంటే ప్రాపగండా మూవీ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఏం చెప్పారంటే కొద్దిగా అంటే ఆ పాలిటిక్స్ అలా ఆ యాంగిల్లో చూసే వాళ్ళకి కొద్దిగా కనెక్ట్ అవ్వరు, వాళ్ళు మిస్ అవుతారు. సినిమాలో చూసే వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తారు. మా థియేటర్లో చాలామంది ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా లేడీస్, విజిల్స్, గోల, అందరూ అరుపులు, సినిమా అయిపోయిన తర్వాత క్లాప్స్. సో ఈ పరిస్థితులకి కనెక్ట్ చేసి సినిమా తీశారు. అది ఇంకా ఇంకా ఆకట్టుకుంటాయి. సో ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు అనమాట, ఓహో అని చెప్పి. ఇది ఒక రియలా లేదంటే ఇది ఒక ఫాల్సా, ఏదైనా కల్పించిందా అన్నది పక్కన పెడితే, సినిమా అయిపోయిన తర్వాత నేను ఒక విషయం రియలైజ్ అయింది ఏంటంటే, అంటే మన దేశాన్ని కాపాడడం కోసం స్పైలు అవనివ్వండి, ఏజెంట్లు అవనివ్వండి, లేదంటే కొంతమంది గవర్నమెంట్ అధికారులు అవనివ్వండి, మనకి తెలియకుండా మన వెనకాల ఎన్ని చేస్తారో దేశం కోసం వాళ్ళు త్యాగాలు చేస్తారు. వాళ్ళు హీరోస్, బట్ దే ఆర్ అన్నోన్ హీరోస్. వాళ్ళకి ఏ గుర్తింపు ఉండదు, ఏ బిరుదులు ఉండవు. అలా చనిపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది. అలా అక్కడ మిషన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని తిరిగి వచ్చిన వాళ్ళు ఉంటారు ఇండియాకి. వాళ్ళకి ఎప్పటికీ ఆ గుర్తింపు అన్నది ఉండదు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారని అనిపించింది. బాగా తీశారు. అసలు కట్టిపడేశారు చెప్పాలంటే. ఇంత సినిమా చూస్తున్నాము అన్న ఫీల్ కూడా ఉండదు. అమ్మో అబ్బా ఎంత సినిమారా అన్న ఆ ఫీల్ ఉండదు. ఎవరైతే 4 గంటలని భయపడుతున్నారో అలాంటి థాట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసేయండి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మూవీ. నెక్స్ట్ మన ఆర్టిస్ట్ కోసం మాట్లాడుకుందాం. రణవీర్, హంజాగా, జస్క్రీత్గా రణవీర్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ అయితే, ఎమోషన్స్, కళ్ళతో ఎమోషన్స్ పలికిచ్చిన విధానం రణవీర్ మామూలుగా ఉండదు. ఇందాక వన్స్ ఇన్ లైఫ్ టైం మూవీ అన్నాను కదా, రణవీర్కి అలాంటి సినిమా ఇది. ఇచ్చి పడేశాడు అసలు, మామూలుగా కాదు. పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అలాంటి పర్ఫార్మెన్స్ నా భూతం భవిష్యత్ ఆ రేంజ్ పర్ఫార్మెన్స్. యాక్షన్స్ అన్నీ ఒక ఎత్తు అయితే, ఎమోషన్స్ ఒక ఎత్తు. తన కళ్ళతో అవి పలికిచ్చిన విధానం, కొన్ని సీన్స్, ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు, సెంటిమెంట్ సీన్స్ వచ్చినప్పుడు తను నటించిన తీరు మాత్రం ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. దీనికి లాంగ్వేజ్తో సంబంధం లేకుండా తెలుగు ప్రింట్ లేదని చెప్పి హిందీకి వెళ్ళిన వాళ్ళు కూడా సినిమా అర్థమవుతుంది, వాళ్ళు కనెక్ట్ అవుతారు. మనం లిటరల్గా నేను హంజాతో కనెక్ట్ అయ్యి హంజాతో ట్రావెల్ చేశాను. సినిమా హంజాగా ఉన్నప్పుడు హంజాగా ట్రావెల్ చేశాను, జస్క్రీత్గా ఉన్నప్పుడు జస్క్రీత్గా ట్రావెల్ చేశాను. సినిమాతో మనం అలా ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం మూవీతో కనెక్ట్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే, ఆ క్యారెక్టర్స్తో కనెక్ట్ అయ్యి చూస్తూ ఉంటామో ఆ సినిమా మనకి హిట్, ఆ సినిమా మనకు నచ్చిందని. అలా కనెక్ట్ అవ్వకుండా మనం ఫోన్స్ తీసుకొని చూసుకోవటం, పక్కన వాళ్ళకి ఇది చేసుకోవడం చేస్తూ ఉంటే మనం డిస్కనెక్ట్ అయ్యాము అంటే సినిమా ఫెయిల్ అయినట్టు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కనెక్ట్ అయ్యా, నేను అట్లాగే చూస్తూ ఉన్నా. హీరో త్రూఅవుట్ ద మూవీ నడిపించాడు అంతే. సూపర్బ్ యాక్షన్ సీన్స్, సూపర్బ్ నటన, అసలు నెక్స్ట్ లెవెల్. ఇంకోటి చెప్పాలంటే, డైరెక్టర్ది తెలివితేటలు ఎక్కడంటే, సినిమాలో చాలా చోట్ల దారుణంగా దెబ్బలు తింటాడు. అంటే హీరో అయితే మాత్రం ఇన్ని దెబ్బలు తింటాడా అలా అనిపిస్తూ ఉంటుంది. మనకి హీరోలు కదా ఇలా తీశారని కాదు. దానికి ఫైనల్గా సినిమా ఎండ్ అయిన తర్వాత ఒక లాజికల్ కంక్లూజన్ ఇస్తారు. నచ్చింది నాకు. అంటే ఎన్ని దెబ్బలు తిన్నాడు, హీరోకి ఏం కావట్లేదు ఏంటో అని కొంతమందికి థాట్ వస్తుంది కదా, మూవీకి లాజిక్లు ఉండవు అని చెప్పి సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారని. లేదు, అలా తీసుకోవాలా.
ఎందుకు అన్ని దెబ్బలు తిన్న హీరో అలా ఉన్నాడు అన్నది మీకు క్లైమాక్స్, అది మొత్తం సినిమా అయిపోయిన తర్వాత ఒక లాజికల్ కంక్లూజన్ ఇస్తారు. అది అర్థం చేసుకుంటే అర్థమవుతుంది, బాగుంటుంది. ఇంకోటి చెప్తాను చూడండి, కొన్ని అంటే ఒక స్పెషల్ ఎంట్రీస్ లాంటివి ఉంటాయి కొన్ని క్యారెక్టర్స్, అది చూసినప్పుడు కూడా భలే థ్రిల్ ఫీల్ అవుతాం అని అనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు క్లైమాక్స్లో వచ్చే ఒక ట్విస్ట్, సినిమా అయిపోయిన తర్వాత వచ్చి ఒక ట్విస్ట్ రాసిస్తా, ఇది మాత్రం ఎవరు ఊహించరు. సినిమా అంతా ఒక ఎత్తు ఒకలా ఎంజాయ్ చేస్తే ఆ ట్విస్ట్ని ఇంకోలా ఎంజాయ్ చేస్తాం మనం. అబ్బా నాకైతే ఫ్యూజ్ ఎగిరిపోయినాయి, ఇందిరా ఇది అని చెప్పి అసలు ఊహించలేదు, అసలు ఇక్కడ ఏదో ఉంటుందని అనుకోలేదు. మిగతా క్యారెక్టర్ కొన్ని అని అనుకున్నాను నేను, బడే సాబ్ ఇలాంటివన్నీ అనుకున్నా, కానీ ఇది మాత్రం అసలు మైండ్ పోయింది. ఇక్కడ థియేటర్ మొత్తం గోల. సో అవి బాగున్నాయి. ఇంకా మిగతా క్యారెక్టర్స్కి వస్తే మాధవన్ గారు సూపర్. ఆయన సీన్స్ తక్కువైనా కనిపించినంత 2-3 సార్లు కనిపించినప్పుడు 2-3 సార్లు అండ్ 4 సార్లు కనిపిస్తారు. అందులో 2-3 సార్లు థియేటర్లో అరుపులు. లాస్ట్గా కనిపించేటప్పుడు అంటే ఒక సీన్లో కనిపిస్తారు చాలా వాళ్ళ అబ్బాయితో, అక్కడ మాత్రం ఆయన ఫోన్ మాట్లాడతారు అనమాట. ఆ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా సంజయ్ దత్ గారు, ఆయన క్యారెక్టర్ కూడా బాగుంటుంది, బాగా యాక్ట్ చేశారు. ఆయన గురించి మనం చెప్పేదే ఉండదు. సో అది బాగుంది. ఇంకా మిగతాది అంతా స్టోరీ లైన్ కానీ ఏది కానీ ఎక్కడ వంక పెట్టి సినిమాటిక్లు బట్టి తీసుకున్నారు, ఇది ఇక్కడ లాజిక్ లేదు, ఇక్కడ ఇది మ్యాజిక్లు చేశారు అని అనుకోవడానికి లేదు. సో ఆ రకంగా సినిమాని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. మంచి స్టోరీ లైన్, మంచి స్క్రీన్ ప్లే, మనం ఎక్కడ వంకలు పెట్టకుండా ఓకే అని అనుకొని నీట్గా చూడొచ్చు. ఎవరైనా అంటే ఈ పొలిటికల్గా చూసుకుంటూ ఏదైనా అందులో తప్పులు ఎంచుకోవటమో, లేదంటే పెద్ద అంటే ఈ సీట్ కంఫర్ట్ అన్నది కూడా ముఖ్యమే, అది లేకుండా సినిమాతో డిస్కనెక్ట్ అయ్యి వాళ్ళకి లాగ్ అనిపించమో, కానీ అదర్వైజ్ ఎవరికి కూడా సినిమా లాగ్ అనిపించే అవకాశాలు మాత్రం తక్కువ. అంటే 4 గంటల సినిమా కాబట్టి 1-2 సార్లు చెప్తున్నా. సో సినిమా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నా ఒపీనియన్ మాత్రమే, సినిమాకి నేను ఏదో సర్టిఫికేట్ ఇస్తున్నట్టు కాదు, ఇది నా ఒపీనియన్. నాకైతే బాగా నచ్చింది సినిమా, నేను ఎంజాయ్ చేశాను లిటరల్గా. ఇంకా నా వాయిస్ పోయింది, నేను చాలా తక్కువ సినిమాలకు నా వాయిస్ పోతుంది. సో నా వాయిస్ పోయింది ఆల్మోస్ట్, ఇంకా అరిచి చాలా చోట్ల నేను అరిచి ఇదే అయింది. సో నా వాయిస్ పోయింది, నేనైతే ఎంజాయ్ చేశా. ఎవరైనా అంటే ఆ యాక్షన్ టైప్ మూవీస్ అంటే దురంధర్ 1 చూసారు కాబట్టి మీకేం ఎక్స్పెక్ట్ చేయాలో మీకు తెలుసు. కంప్లీట్ యాక్షనే ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, కొద్దిగా సెంటివ్ కూడా 1-2 సిచ్యువేషన్స్లో ఉంటాయి. ముఖ్యంగా థ్రిల్స్, సస్పెన్స్, కొన్ని క్యారెక్టర్స్ ఎంట్రీ, ఆ లాస్ట్లో వచ్చే ట్విస్ట్, అవన్నీ బాగుంటాయి. సో బీజిఎం బాగుంటుంది, సినిమాటోగ్రఫీ బాగుంటుంది, లాజికల్ కంక్లూజన్స్ ఉంటాయి. సో అన్నీ బాగుంటాయి. సో మీరు కూడా వెళ్తే మీరు ఎంజాయ్ చేసే అవకాశం మెండుగా ఉంటుంది. సో అంటే తెలుగులో ఇప్పుడు అవైలబుల్గా లేనట్టు, తెలుగు షోస్ క్యాన్సిల్ అయినట్టున్నాయి. సో హిందీలో ఉంది. ఎక్కడైనా అంటే హిందీ రాని వాళ్ళు ఎవరంటే సబ్ టైటిల్స్ సినిమా చూస్తాము, చూడలేకుండా ఉన్నాము అనుకున్న వాళ్ళు వెళ్ళి యూ కెన్ గివ్ ఎ ట్రై. నేనైతే మాత్రం ఇంకోసారి కూడా చూస్తా. ఈసారి కొంచెం రిక్లైనర్ లాంటిది బుక్ చేసుకొని కూర్చోలేకపోతున్నా, అలవాటు పోయింది. సో కొంచెం బుక్ చేసుకొని నీట్గా మంచిగా ఫుడ్ గిడ్డు అన్నీ పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు 5 o'clockకి వర్షం పడింది, మీ మధ్యలో ఇరికిపోయాము చోట, చాలా ఇదిగా వెళ్ళాము. అప్పటికి సినిమా థియేటర్లో మంచోళ్ళు కాబట్టి సినిమా కొద్దిగా లేట్ వేసి బతికిచ్చారు, లేదంటే మిస్ అయిపోవాలి. సో ఫస్ట్ కూడా మిస్ అవ్వద్దు, సినిమా స్టార్టింగ్ నుంచి ఇంపార్టెంటే, లేదంటే మీరు డిస్కనెక్ట్ అవుతారు, మీకు అర్థం కాదు. సో అది సంగతి. అలాగే సినిమాలో ఇండియాలో చూపించే కొన్ని క్యారెక్టర్లు కొంతమంది పొలిటీషియన్స్, కొంతమంది అధికారులకి అవి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఆ రకంగా చూసినప్పుడు వాళ్ళని సపోర్ట్ చేసే ఎవరైతే వాళ్ళు ఇబ్బంది పడతారు. సో అంటే అలా కంపారిజన్గా వస్తుంది అనమాట. వాళ్ళకి ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళకి ఆబ్వియస్గా నచ్చదు. అలాంటి మనం దాన్ని ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ వ్యూ పాయింట్లు వాళ్ళకు ఉంటాయి కాబట్టి అది ఏం చేయలేము. బట్ ఓవరాల్గా అలా కనెక్ట్ చేసుకోకుండా సినిమాలో చూసుకుంటే మాత్రం సినిమా బాగుంటుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అన్నట్టు చూస్తే మాత్రం సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చింది. అది ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా, ఎవరిని సపోర్ట్ చేసినా వాళ్ళకి నచ్చింది అది. సో అది సంగతి. ఇది సినిమా మీద నా ఒపీనియన్. సో యాజ్ ఐ సెడ్ బిఫోర్, మీరు ఎవరైనా సినిమా చూస్తుంటే ఖచ్చితంగా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. నచ్చితే రివ్యూ, ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. దాంతోపాటు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.